హలో హాయ్. సో నేను మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు పుష్ప వెంకట్ టాక్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ ఇక్కడ నేను కొన్ని టాపిక్స్ గురించి మీతో మాట్లాడాలి అనుకున్నాను. సో ఆ టాపిక్స్ గురించి మాత్రమే మాట్లాడతాను, ఎక్కువ సోదరిని పెట్టకుండా. మెయిన్గా మనం నైట్ పూట పడుకునే ముందు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే మన స్కిన్ కానీ హెయిర్ కానీ డ్యామేజ్ అనేది అవుతుంది. సో అవేంటో అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. బట్ ఇక్కడ మనం చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి మనము చిన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం, స్కూల్ కానీ ఆఫీస్కి కానీ ఇంకా కాలేజీకి ఎక్కడైనా వెళ్ళినా ఒకే ఫెయిర్ అండ్ లవ్లీ వాడేసి పాండ్స్ అనేది పౌడర్ వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఎలా అంటే, ఖచ్చితంగా కాలేజ్ నుంచి ఆఫీస్కో ఎక్కడ షాపింగ్కి ఎక్కడికి వెళ్ళినా మినిమం అనేది మేకప్ అనేది మనం వేసుకుంటూనే ఉంటున్నాం. సో మేకప్ వేసుకొని మనం అలాగే ఒక్కొక్కసారి తీయకుండా కూడా పడుకుంటున్నాం. సో అలా తీయకుండా పడుకుంటే మనకున్నది మన ఫేస్ పైన ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా, ఓపెన్ పోర్స్లోకి ఆల్మోస్ట్ మనం మేకప్ వేసుకున్నప్పుడు అది క్లోజ్ అయ్యి ఉంటుంది. సో అలాగే అలా ఓపెన్ పోర్స్ అనేది క్లోజ్ అయిపోయి మనం అలాగే పడుకోవడం వల్ల వాటి నుంచి కూడా మనకు పింపుల్స్ అనేది మెయిన్గా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం పడుకునే ముందు కంపల్సరీ మనం ఫేస్ వాష్ అనేది కంప్లీట్గా చేసుకోవాలి. సో మేకప్ అనేది అంత తొందరగా పోదు కాబట్టి మనం బేబీ ఆయిల్ ఉంటుంది కదా, బేబీ ఆయిల్తో మేకప్ రిమూవ్ అయితే చాలా చక్కగా పోతుంది. మీరు ఖచ్చితంగా యూజ్ చేసి చూడండి. సో ఇంకా మెయిన్ సెకండ్ పాయింట్ ఏంటంటే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్లో చుట్టూ అంతటా మనం తిరిగి డ్రై అయిపోయి అలసిపోయి ఇంటికి వస్తుంటాం. సో చల్లగా ఉండాలని చెప్పేసి చాలా మటుకు ఏం చేస్తుంటారు, స్నానం చేస్తుంటారు. ఇది మంచి పాయింట్. కానీ హెడ్ బాత్ చేసుకున్నప్పుడు మాత్రమే మనము అది హెయిర్ అనేది డ్రై చేసుకోకుండా అలాగే పడుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది డ్యామేజ్ అనేది అవుతుంది, మెయిన్గా బ్రేక్ ఇట్ అవుతుంది. సో హెయిర్ అనేది బ్రేక్ అవుతుంది. సో అలా మనం ఎప్పుడు కానీ హెయిర్ వాష్ చేసుకొని తడిగా అలాగే పడుకోకూడదు. హెడేక్ కూడా రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు హెయిర్ అనేది మనం కంప్లీట్గా ఫ్యాన్ కింద కూర్చొని హెయిర్ అనేది డ్రై చేసుకొని పడుకోవాలి. ఇంకా థర్డ్ వన్ పాయింట్ ఏంటంటే లిప్ బామ్. సో మనం మార్నింగ్ అంతా ఈవినింగ్ వరకు లిప్స్టిక్స్ పెడుతూనే ఉంటాం. సో మెయిన్గా అక్కడ ఏంటంటే మనం లిప్ బామ్ అనేది టెంటెడ్ లిప్ బామ్స్ చాలా మార్కెట్లో ఉంటుంటాయి. సో ఆ లిప్ బామ్స్ అనేది మనం యూజ్ చేసి నైట్ పడుకునేటప్పుడు కంటిన్యూగా మనం వాడడం వల్ల మన లిప్స్ అనేది సాఫ్ట్గా అండ్ స్మూత్గా అనేది కూడా అవుతుంటాయి. చాలా మంచిగా మన లిప్స్ అనేది డ్రై అవ్వకుండా ఉండిపోతాయి అన్నమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే, మనము మార్నింగ్ అంతా వర్క్ చేసి వచ్చినప్పుడు మన బెడ్షీట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో పిల్లో కవర్స్ కూడా మనం అలాగే పెట్టేసి మనం పడుకోవడం వల్ల మనకు వాటికి ఉన్న బ్యాక్టీరియా డస్ట్ అంతా మన స్కిన్ కానీ హెయిర్ కానీ అంటుకోవడం వల్ల మనకేంటంటే ఎక్కువ పింపుల్స్, ప్యాచెస్ ఇవన్నీ వచ్చేవి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం వీక్లీ వన్స్ అన్నా మనం బెడ్షీట్స్ అనేది చేంజ్ చేసుకుంటూ అనేది ఉండాలి. ఇంకా మెయిన్ లాస్ట్ పాయింట్ ఏంటంటే నిద్రపోవడం. ఇది మెయిన్గా ప్రతి ఒక్కరు టైంకు నిద్రపోయి టైంకు లేస్తే మాత్రం కంపల్సరీ మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. ఇదేంటంటే సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు అండర్ ఐ కింద డార్క్ సర్కిల్స్ ఇవన్నీ వచ్చేస్తుంటాయి. డార్క్ సర్కిల్స్ అనేది వచ్చేస్తుంటాయి. దీనివల్ల మనకు చాలా ఏజ్ అయిపోయినట్టు, రింకిల్స్ రావడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేది మనకు ఉండిపోతుంది. సో మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, టైంకి నిద్రపోయి మన నైట్ పూట ఈ చిన్న మిస్టేక్స్ అనేది చేయకుండా ఉంటే మనకు చాలా మంచిగా గ్రోత్ అనేది మనకు ఉంటుంది, గ్లో అనేది ఉంటుందన్నమాట. సో నా వీడియో కానీ మీకు అందరికి నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ పుష్ప వెంకట్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్లో వెళ్ళి చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? సీ యూ అంటే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. బాయ్, సీ యూ.